బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ టైంలో వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్నా కూడా ప్రతి సినిమాతో బిజినెస్ పరంగా మినిమం ఓపెనింగ్స్ పరంగా జోరు చూపెడుతూ దూసుకుపోతున్న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ఆడియన్స్ ముందుకు ఇప్పుడు ఈ వీకెండ్ లో రావడానికి సిద్ధమవుతూ ఉండగా మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా క్లాస్ కంటెంట్ తో వస్తున్నా కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మెండుగానే ఉండటంతో అన్నింటినీ పర్ఫెక్ట్ గా మిస్ చేసి బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని టార్గెట్ చేస్తుందని చెప్పాలి. రీసెంట్ టైంలో వరుస పరాజయాలను ఫేస్ చేసినా కానీ రామ్ కి మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ సినిమాతో బిజినెస్ పరంగా మంచి జోరును చూపించాడు. అది కూడా నవంబర్ లాంటి అన్ సీజన్ లో సాలిడ్ బిజినెస్ ను దక్కించుకోవడం విశేషం. ఒకసారి సినిమా సాధించిన బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాంలో 9 కోట్లు, సీడెడ్ లో 3 కోట్లు, కోస్టల్ ఆంధ్రాలో 10 కోట్ల మేర బిజినెస్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల మేర బిజినెస్ ను సాధించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2 కోట్లు, ఓవర్సీస్ లో 3.10 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 27.10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అందుకోవాలి అంటే 28 కోట్లకు పైగా షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రామ్ ప్రెజెంట్ ఫామ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మరోసారి బిజినెస్ పరంగా తన మార్క్ ని చూపించాడు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రామ్ ఎలాంటి కలెక్షన్లతో మాస్ రచ చేసి ఈ బిజినెస్ ను రికవరీ చేసి రచ్చలేపుతాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.